టీజీఎస్ఆర్టీసీ జగిత్యాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుతో డిపో ముందు బుధవారం తెల్లవారు నుండి కార్మికులు ధర్నాకు దిగారు. దీంతో ప్రయాణికులకు సమస్యలు మొదలయ్యాయి. బస్సులు బయటకు వెళ్లకుండా కార్మికులు అడ్డుకోగా తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తూ సమ్మెను కొనసాగిస్తుండగా జగిత్యాల కొత్త బస్టాండ్ లో ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూస్తూ ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలకు కళాశాలలకు వెళ్లాల్సిన విద్యార్థులు కూడా బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. చిన్నాలతో వచ్చిన ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షిస్తూ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా సమ్మె ఎంతవరకు కొనసాగుతుందో అని ప్రజలు ప్రయాణికులు వాళ్ళు చర్చించుకుంటున్నారు. కాగా ప్రయాణికులు సమ్మె తొందరగా ముగిస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా పెళ్లిల సీజన్ ఉండడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కార్యక్రమాలకు కూడా చేరుకోవడానికి కష్టంగా మారడంతో కొన్ని ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను సౌమ్యని జగిత్యాల నుంచి మాట్లాడుతున్నా. నేను భద్రాచలంలో చదువుకుంటున్నా, బీటెక్ సెకండ్ ఇయర్. ఎల్లుండి నుంచి వెళ్ళి సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. బస్ సమ్మేళన వల్ల నేను ఇక్కడనే ఆగిపోయినా. ఎల్లుండి ఎట్లా పోవాలో తెలుస్తలేదు. గౌతమి, నేను జగిత్యాల నుండి వచ్చాము. నేను హైదరాబాద్కి వెళ్ళేది ఉండే, కానీ బస్సు స్ట్రైక్ చేయడం వల్ల తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాను. నేను జాబ్ చేస్తున్నా 108 ఎమర్జెన్సీ సర్వీస్లో. సో బస్సెస్ లేని కారణంగా తిరిగి ఇంటికి వెళ్ళిపోవాల్సి కారణం వచ్చింది. శ్రావణి, మా జగిత్యాల. మేము మార్నింగ్ 5:30 నుంచి ఇక్కడ జగిత్యాల బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాం. ఒక్క బస్ కూడా రాలేదు. మాకు ఆల్రెడీ స్ట్రైక్ ఉందని ముందే ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. మేము వరంగల్ వెళ్ళాలి. ఇప్పుడు మాకు ఎగ్జామినేషన్ 9:30కి ఉంది, ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్. మాకు ముందే ఇంటిమేట్ చేయాలి కదా. 9:30కి ఎగ్జామ్ ఉంది ఈరోజు. కనీసం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయినా క్లోజ్ చేయాలి కదా. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి?